శుభాకరా శుధాకరా విశుద్ధవర్ణనం శుభాకరా శుధాకరా విశుద్ధవర్ణనం నవాన భూమి సారో నాజ్యవందనం నవాన భూమి సారో నాజ్యవందనం కరుణ స్తోత్రము వరప్రదుండ భక్తహృదయ వాస స్తోత్రము వరప్రదుండ భక్తహృదయ వాస స్తోత్రము శుభాకరా శుధాకరా విశుద్ధవర్ణనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అలాగే నిలిచి ఉన్నవారమే ఉత్తర ప్రత్యుత్తరాలుగా దావీదు రాసిన 25వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా దావీదు రాసిన 25వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి దుఃఖింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తెలియపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడువు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములను కైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా గర్భము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలల నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ సన్నిధిని వచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. చివరి వచ్చిన అందరూ కలిపి చదువుకుందామండి. దేవా, వారి పాదముల నుండి నన్ను శ్రేయస్సును మోక్షింపుము. ఆమేన్. ఈ స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, తండ్రివు గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు.
దూతలు పరలోక పరిశుద్ధులు నేను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయాలన్నిటిని దీవించుమని ప్రభువు ద్వారా వేడుకొనిచున్నాము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనిన అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉన్నదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికులుగా చేయబోదు. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమలకు పరిహారం నందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకుందాం. నాతో కలిపి ఏకీభవించండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజం బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులను, మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి పాపమును క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతిద్దాం. నాతో చెప్పండి. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవాల్సింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుతున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. తండ్రి మన పాపమును క్షమించే శ్వాసముతో దేవ సంస్కృతి కీర్తన 6-7 శరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమాయే
దేవుని యొక్క వాక్యం గౌరవించిన తను లేచినబడి నిడదల వరకు ఏర్పరచుకున్న వాక్య పాఠ్య భాగం చదువుకుందాం. మొదటిగా తండ్రి దేవుని తలంచుకోవచ్చు. పాత నిబంధనలోని పాఠ్య భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆసక్తి కలిగిన వారు ఒకరు ముందుకు వచ్చి వినిపించండి. తండ్రిని దేవుని తలంచుకునొచ్చు. పాత నిబంధనలోని పాఠ్య భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవింత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేం చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయి కోరుచున్నదని వారిని అడుగగా గెహాజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనని నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు యేసుని నీ దశమభాగమునియ వెలుదీతువా. అలాగే కుమారుడైన తండ్రిని తలంచుకోవచ్చు. సువార్తలోని పాఠ్య భాగము యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. మరొకరు ప్రేరేపణ కలిగిన వారు ముందుకు వచ్చి చదివించండి. కుమారుడైన తండ్రిని తలంచుకోవచ్చు. సువార్తలోని పాఠ్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. సువార్తలోని పాఠ్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ
పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికల్లోని పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు. మరి ఒకరు ముందుకు వచ్చి వినిపించండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికలోని పాఠ్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కృపలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒక నుండెను. ఇతనికి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నాబు అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాన్ని వెలించి అపోస్తుల పాదముల యొద్ద పెట్టును. దేవుడి పరిశుద్ధ వాక్యం జీవించును గాక. నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవిచెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అలాగే వాక్యం చిత్తానికి స్తుతి చేసుకుందాం. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశంలో వెండి బంగారం కంటే గొప్ప దానములు నీ గ్రంథములు మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకంలో విమర్శించినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అలాగే మన విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. అందరూ నా దగ్గర పైకి విషయం. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహాతేజముగా ప్రకాశించడాన్ని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాథను బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమాలపై వేసుకుని మరణమవుట మూలముగాను ఆయన సమాధుల నుండి 3వ నాడు వెలుపలికొచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజాన్ని ప్రేమను వెల్లడించడాన్ని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేయుచున్నానని ఆయన 2వ మారు సంఘమును కొనుపోవుటకు మెగాశీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలిగిననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడనియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చనియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగులు మన పేర్ల గల సైన్యములను ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికీ తీర్పు విధించనియు అవిశ్వాసం నరకములోనికి పంపివేనని నమ్ముచున్నాను.
తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా వలన భూమి పరలోకములో ఒక భాగమగనని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండనని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవునిగా ఉండి పనిచేయుచున్నాడని నేను ఆవేశములను దైవ గ్రంథము రాతలోనికి వచ్చినదనియు నేను వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయు విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధనందరూ దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానము నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. అందరికీ మరణాత దయచేసి కూర్చుందండి. ఈ సమయంలో ప్రత్యేక పాటకు సమయము కనుక ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ముందుకు వచ్చినట్లయితే వారికి సమయం జరుగుతుంది. ప్రత్యేక పాటకు సమయం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఎంత మాత్రము దానవు నీవనెను, చలును భూమిగా మారెదవు. ఎంత మాత్రము దానవు నీవనెను, చలును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను,
మరి కూర్చోండి. ఈ దినము ఈ విధంగా మీ మధ్యకు వచ్చి మరి మీతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తానని కానీ అలాగే మీ అందరి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి రాగలను కానీ నేను అనుకోలేదు. అంటే నా బలహీనమైనటువంటి శరీరం ద్వారా. కానీ దేవుడు ఆయన బలవంతుడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చయుడగు తండ్రి, సమాధానకర్త. బలవంతుడైన దేవుని బిడ్డలుగా మనము మన బలహీనతల్లో మనం బలం పొందుతూ ఉంటాం అన్నమాట. మన బలం ఏపాటిది చాలా తక్కువ. కాబట్టి ఈ దినము మీ అందరినీ ఈ విధంగా చూడడం, మొన్న మీ ఆత్మీయ తల్లి గారు చిట్టి అక్కగారు అందరికీ అక్కగారు అన్నమాట, పెద్దవాళ్ళకి కూడా అక్కగారే. సో ఆమె వారి గృహానికి మేము వెళ్ళడం, వారి యొక్క సాక్ష్యం వినడం మాకు చాలా ఆనందం కలిగింది. కాబట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ విధంగా ఆత్మీయమైనటువంటి సహోదరులను కలుసుకోవడం మాకు ఆశీర్వాదకరం నిజంగా. అయితే మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘననామానికి అనేక వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనిస్తున్నాము తండ్రి. నీవు దేవదేవుడివై ఉన్నావు ప్రభా. నాయన నీ దిక్కు తట్టు చూచి మా చేతులెత్తి నీకు నమస్కారం చేస్తున్నాము తండ్రి. నాయన ఈ స్థలము నీది ప్రభా. నాయన నీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ సన్నిధి ఇక్కడ సంచారం చేయించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నాయన తాకండి, అభిషేకించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మా హృదయ అంతరంగముల్లో ఉన్న సమస్త మైనటువంటి నీకు అయిష్టమైనది ప్రతిదీ కూడా తొలగించి ప్రభా నీ వాక్యమును ప్రభా మేము పరిపూర్ణంగా అంగీకరించడానికి, దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. మా శరీరాత్మను నీ చేతులకు అప్పగించుకొనిచుండగా నీవు మాతో మాట్లాడమని నీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభా. నేను బలహీనురాలను ప్రభా. నీ బలమును నాకు దయచేసి ప్రభా నీవే మా అందరితో మాట్లాడవలసిందిగా యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. మరి ఈ సమయంలో నేను దేవుని వాక్యం మనం చక్కగా చదువుకున్నాము. పాత నిబంధన గ్రంథము అలాగే నూతన నిబంధన గ్రంథములోని పాఠాన్ని చదువుకున్నాము. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథములో పత్రిక పాఠం కూడా చదువుకున్నాం అన్నమాట. అయితే నేను ఈ దినము మరి దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా నేను ఏమి వాక్యం చెప్పాలి ఇక్కడ అనేది. చాలా బిజీగా ఉన్నాం మేము, ప్రయాణాలు మరి ఇవన్నీ ఇంటితోటి చాలా టైం అంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి ఏం చెప్పాలి, ఈ వాక్యం నాకు నీవేం మాట్లాడుతున్నావు, అలాగే నీ బిడ్డలతో నీవేం మాట్లాడుతున్నావు అని నేను ఆలోచించినప్పుడు ప్రభువారు నాకు ఒకటే చూపించారు. అది 23వ దావీదు కీర్తనను మరి మనం ధ్యానపూర్వకంగా ఈ దినం మనం ధ్యానిద్దాము. మొదటి ఉపోద్ఘాతంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. చాలు. యెహోవా మొదటి మాట, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. మనం సాధారణంగా ప్రార్థనలు చేసేటప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాము.
కానీ ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మహారాజు తను ఎంతో అనుభవంతో రాసినటువంటి కీర్తన, అయిన గొర్రెలు కాసుకునేటప్పుడు కానీ లేక మరి ఆయన ఆ చిన్న వయసులో కానీ వ్రాసినటువంటి కీర్తన కాదు ఇది. ఆయన లేక ఆయన రాజ్యము అంత పరిపాలన అయిన తర్వాత ఆయన వృద్ధాప్యంలో రాసినటువంటి, అంటే అనుభవాలన్నీ పొందిన, ఎప్పుడు రాశారో తెలియదు కానీ మొదట్లో మాత్రం రాయలేదు. ఆయన అనుభవాలు అన్నీ పొందిన తర్వాత జీవితంలో ఆయన దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రొవిజన్స్ అన్నీ కూడా అనుభవించిన తర్వాత ఆయన తను అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ రాసినటువంటి కీర్తన అన్నమాట. మరి ఇక్కడ అందువల్ల ఇక్కడ భక్తుడైన దావీదు నాకు ఇది కావాలి, యెహోవా నాకు అది ఇవ్వు అని అడగటం కాకుండా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి అది ఆయన అది ప్రూవ్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. యెహోవా నా కాపరి, అది. మరి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇక్కడ ఆర్మీస్, అంటే సెకండ్ వరల్డ్ వార్ చాలా ఎంతమంది, బహుశా మీరు ఎవరు పుట్టి ఉండరు ఈ సెకండ్ వరల్డ్ వార్ టైంలో, కానీ మీరు చదివి ఉంటారు సోషల్ స్టడీస్లో. మరి పిల్లలు అందరూ కూడా సెకండ్ వరల్డ్ వార్ గురించి చదివి ఉంటారు. అప్పుడు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు అమెరికా దేశంలో మరి ఈ యొక్క ఎంతోమంది యవనస్తులు యుద్ధానికి వెళ్ళి చనిపోయారు. అలాగే ఇంగ్లాండ్లో, జపాన్లో, మరి పోలాండ్లో ఇవన్నీ కూడా చాలామంది చనిపోయినప్పుడు చిన్నపిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు పూర్తిగా చనిపోవడం వల్ల, బంధువులు కూడా చనిపోవడం వల్ల పిల్లలు అనాథలైపోయారు. అప్పుడు ఈ యొక్క ఎలైడ్ ఫోర్సెస్, అంటే ఈ అమెరికా, ఇంగ్లాండు, ఈ దేశాలు, కెనడా, ఈ దేశాల్లోని ఉన్నటువంటి ప్రజలు, అంటే ఆ యొక్క సైన్యము ఈ చిన్నపిల్లలందరినీ పోగువేసి ఒక చోట వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చారు. ఒక పెద్ద పెద్ద క్యాంప్స్లో పెట్టారు వాళ్ళని. ఆ క్యాంప్స్లో పెట్టి వాళ్ళకి సమస్తం ఆహారము, వస్త్రాలు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చేవారనమాట. కడుపు నిండా తినవచ్చు, వాళ్ళకి ఏం కావాలన్నా తినవచ్చు. అయితే వాళ్ళు, ఆ పిల్లలు రాత్రులు నిద్రపోయేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఒక విధమైనటువంటి అన్సర్టనిటీ, అంటే తల్లిదండ్రులు లేరు, తర్వాత మరి రేపేం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి ఎంతో ఆహారం ఇస్తున్నారు, ఎంతో బలమైన ఆహారం ఇస్తున్నారు, సదుపాయాలు ఇస్తున్నారు, పడుకోవడానికి చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు రాత్రులు చాలా అన్రెస్ట్ఫుల్గా ఉన్నారనమాట. ఆ సమయంలో ఒక సైకాలజిస్ట్ ఎందుకు ఈ పిల్లలకు అన్నీ ఇస్తున్నా కూడా వీళ్ళు సరిగ్గా నిద్రపోవడం లేదు, అన్రెస్ట్గా ఉన్నారని ఆలోచించి అప్పుడు వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళ చేతుల్లో రాత్రులు పడుకునే ముందు ఒక రొట్టె ముక్క పెట్టేవారనమాట. ఆ రొట్టెను పట్టుకొని ఇది తినొద్దు, ఇప్పుడు మీరు ఎంత కావాలని నాకు తినండి, కానీ ఈ రొట్టెను మాత్రము తినవద్దు, చేతిలో పెట్టుకొని పండుకోండి అని ఆ సైంటిస్టులు, సైకాలజిస్టులు నిర్ణయం చేసి ఆ రొట్టెను వారి చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు చాలా పీస్ఫుల్గా నిద్రపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది, రేపటి ఉదయానికి నాకు రొట్టె ఉన్నది అని. ఆ విధమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితులలో ఆ బిడ్డలకి ఆ చేతిలో పెట్టడం వల్ల వాళ్ళు చక్కగా నిద్రపోయారు అన్నమాట. అంటే ఇది ఒక ఫ్యాక్ట్, ఇది జరిగినటువంటి సంగతి. అలాగే ఒక పుస్తకం రాశారు ఒక భక్తుడు, ఆయన పాస్ట్ గారు, ఆయన అమెరికాలో ఉన్నారు, ఇప్పుడైతే లేరు. ఆయన పేరు ఎలన్ అన్న ఆయన ఒక బుక్ రాశారు. ఆ పుస్తకంలో ఏమని మెన్షన్ చేశారంటే, ఈ పాస్ట్ గారి దగ్గరికి ఒక గొప్ప రిచ్ మ్యాన్,
చాలా ధనవంతుడైనటువంటి బిజినెస్ మ్యాన్ అన్నమాట. వచ్చారు. వచ్చి ఆ బిజినెస్ మ్యాన్కి అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆయనకి చాలా ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ టెన్షన్ వల్ల ఆయనకి ఆరోగ్యం కూడా పోతుందన్నమాట. అప్పుడు ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అడిగారు, నా పరిస్థితి ఎలా ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉన్నది, సమస్త సౌకర్యాలు ఉన్నాయి, కానీ నాకు ఏదో భయం, ఏదో ఆందోళన నా జీవితంలో ఉంది, దానివల్ల నా ఆరోగ్యం అంతా పాడైపోతుంది అని చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారు ఒక మెడిసిన్ రాశారు. పాస్టర్ గారు ఏం మెడిసిన్ రాశారంటే 23వ దావీదు కీర్తన రోజుకు 5 సార్లు 7 దినాలు చదువు అని ఒక కాగితం మీద ఒక స్లిప్ రాసి ఆయనకి ఇచ్చారనమాట. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన కానీ ఈ చదివేటప్పుడు నువ్వు చాలా మెడిటేటివ్గా, అంటే చదవడం వేరు, మెడిటేషన్ చేస్తూ చదవడం వేరు, అది ఆ విధంగా చదువు, అప్పుడు నీకు మళ్ళీ రా, ఈ 7 దినాలు అయినాక మళ్ళీ రా అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఆ బిజినెస్ మ్యాను ఆ విధంగా రోజుకు 5 సార్లు మెడిటేటివ్గా చదివి 23వ దావీదు కీర్తన 7 దినాలు చదివి ఆయన తిరిగి పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఎలా ఉన్నారు మీరు అని అడిగితే ఆయన చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నా లైఫ్లో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 23వ దావీదు కీర్తన యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి ధ్యానం చేసుకుని, చాలా ఆత్మీయమైనటువంటి అర్థాలు, ఆత్మీయమైనటువంటి మర్మాలు అన్ని కీర్తనలోనూ ఉంటాయి. 23వ దావీదు కీర్తనలో ప్రాముఖ్యంగా ఉంటాయి. నేను హాస్పిటల్లో చాప్లిన్గా పనిచేశాను, ఇప్పుడు రిటైర్ అయిపోయాను అనుకోండి. అమెరికాలో చాలామంది పేషెంట్స్ మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 23వ దావీదు కీర్తన చదువుతాము. చనిపోయే పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ దగ్గరికి, అలాగే మరి అతి దుఃఖంలో ఉన్న దుఃఖ పరిస్థితుల్లో ఉన్న, అంటే బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల దగ్గరికి, ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాల దగ్గర ఉన్నప్పుడు ఆ దుఃఖ సమయంలో ఈ కీర్తన మేము చదివినప్పుడు వారు చాలా కంఫర్ట్, చాలా ఆదరణ పొందడం మేము చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఒకసారి మనము ధ్యానపూర్వకంగా ఈ యొక్క కీర్తనను మనము ఒక్కొక్క వచనాన్ని చదువుకుందాం. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరులు చేయించున్నాడు, శాంతికరమైన జగముల యొక్క నన్ను నడిపిస్తున్నాడు. ఈ యొక్క దావీదు మహారాజ్ మీ అందరికీ తెలుసు. ఆయన ఒక బిఫోర్ హీ బికేమ్ ద కింగ్ హీ వాజ్ ఎ షెపర్డ్ బాయ్ కదా, గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెలు కాపర్లు మరి మీరంతా ఈ యొక్క కువైట్లో చూడరేమో కానీ గొర్రెల్ని, మరి పల్లెటూరులో మీరంతా కూడా గొర్రెల్ని చూసినప్పుడు, అలాగే మేము అమెరికాలో కూడా మేము గొర్రెల్ని ఎక్కువ, అంటే గొర్రెల కాపర్లని అలా నడిపించుకోవడం మనం చూడం. కానీ ఈ గొర్రెల కాపర్లు చాలా శ్రద్ధ గలవారు. ఎందుకంటే ప్రతి గొర్రెను కూడా వారు ఎరుగుదురు. ప్రతి గొర్రెలు వారు ఏమంటారు, నా స్వరమును నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనేసి చెప్తారనమాట. అంటే మనం అందరము కూడా ప్రభువారికి గొర్రె పిల్లల వంటి వారం మనం. ఆయన మనల్ని ప్రతి ఒక్కరిని కూడా అతి శ్రద్ధతో ప్రతి విషయాన్ని మనకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి గొప్ప కాపరి మనతో ఉన్నారు. కాబట్టి మనకు అందుకనే భక్తుడైన దావీదు, నాకు ఏమీ కొదవలేదు, యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు అని ధైర్యంతోనూ విశ్వాసంతోనూ చెప్పగలుగుతూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క మేము అమెరికా దేశంలో మేము ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు మేము చాలా ఛాలెంజెస్, అంటే అమెరికాలో వెళ్ళిపోయారు అందరూ చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటారు అందరూ, కానీ మా జీవితంలో మేము అనేక తుఫానులు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మరి ప్రభు వారి యొక్క ఆ తండ్రి గారి యొక్క ఆ యొక్క కంఫర్ట్, ఆ యొక్క పచ్చిగల చోట్లను ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తాడో మనకి మేము అంటే అనుభవపూర్వకంగా మేము పొంది ఉన్నామన్నమాట. మీరు చాలామంది మీ యొక్క సొంత గ్రామాల్ని, సొంత దేశాన్ని, బంధువుల్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పనుల నిమిత్తము వచ్చి ఉండి ఉంటారు. మరి వచ్చినప్పుడు మీకు చాలా కష్టాలు ఉంటాయి ప్రారంభంలో. ఆ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అనేక సంవత్సరాలు పడతాయి. తర్వాత ఎవరైనా బంధువులకు బాగోకపోతే వెంటనే వెళ్ళలేరు, ఎందుకంటే దూరం, అక్కడ ఎవలాగున్నారో ఏంటో అని అంటే. కానీ ప్రభువారు మీకు చక్కని ఈ పచ్చిక లాంటి ప్రదేశాన్ని, ఈ పచ్చికల చోట్ల అంటే దేవుని వాక్యము చక్కగా మనము ఆస్వాదించుకోవడానికి, ఆ వాక్యాన్ని వినడానికి, మరి సహోదర సహోదరులతో, మరి దేవుని మిగతా బిడ్డలందరితో కూడా ఆ పచ్చిక ప్రవ్విచ్చేటటువంటి ఆ పచ్చికను మేయడానికి మనకి దేవుడు ఈ యొక్క తరుణాలు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన గ్రీన్ ప్యాస్చర్స్లోనికంటే నేను హోలీ ల్యాండ్ వెళ్ళాను 2021లో 22లో అనుకుంటా. వెళ్ళినప్పుడు ఆ యొక్క మేము ఆ టూర్లో ఉన్నప్పుడు చాలా యెరూషలేం పట్టణం అయితే కొంచెం పచ్చగా అన్నీ ఉంటాయి, బెత్లెహేమ్ ఇవన్నీ. కానీ చాలా ప్రదేశాలు మేము బెత్లెహేమ్ నగరంలో నుంచి ఈజిప్ట్ వెళ్ళే దారి అంతా కూడా రాతిమయము, రాళ్ళు, రాతి కొండలు, ఎక్కడ పచ్చదనము ఉండదన్నమాట. అలాగే ఈ పాలస్తీనా దేశంలో మరి ఆ దినాల్లో ఈ యొక్క గొర్రెల్ని చక్కగా వాళ్ళు మేపుకునేటప్పుడు వాళ్ళకి పచ్చిక గల ప్రదేశం ఎక్కడో వెతుక్కుంటూ ఉంటారనమాట. అంత రాతి ప్రదేశాలు. మరి ఇప్పుడైతే రోడ్లు వేసారు, కానీ ఆ దినాల్లో ఏమీ రోడ్లు లేవు. ఆ రాతి, కరుకు రాతి ఆ మార్గాల్లో నడిచేటటువంటి ఆ జనాలు, మరి ఆ యొక్క గొర్రెల కాపర్లు ఈ గొర్రెల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడ పచ్చిక కనపడుతుందో అక్కడికి తీసుకొని వెళ్ళి వాటిని కూర్చోబెట్టి, అంటే వాటిని పడుండబెట్టి వారికి మేతలు వేస్తూ ఉంటారన్నమాట. ఆ మేత తినడానికి వాడికి రెస్ట్ఫుల్ ప్లేస్. మనం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆ రెస్ట్, ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం. మీరు కూడా మీ ఇళ్లలో ప్రార్థన చేసినప్పుడు మీకు సన్నిధి స్త్రీలు ఉంటారు కొంతమంది, చాలామంది. ఆ సన్నిధి స్త్రీలు ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రెస్ట్, ఆ చదువు ఇచ్చేటటువంటి ఆ నెమ్మది, ఆ పచ్చిక మనం పొందడానికి దేవుడు అనేక సార్లు మనకి ఇస్తారు. మనం చాలా భాగ్యవంతులు అన్నమాట. క్రైస్తవ విశ్వాసులు చాలా భాగ్యవంతులు అన్నమాట. తర్వాత ఇంకొక, నా ప్రాణం నాకు ఆయన తన నామమును బట్టి నన్ను నడిపించుతున్నాడు. ఈ యొక్క మాటలు ఇవి దావీదు మహారాజు తన అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు అన్నమాట. నీతి మార్గం అంటే మనకి దేవుని వాక్యమే మనకి నీతి ఏంటో తెలియజేస్తూ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి అయోమయమైన పరిస్థితుల్లో ఉంటాం. ఏ స్టెప్ తీసుకోవాలి సేవలో కానీ, అలాగే మన కుటుంబ జీవితాల్లో కానీ, మన యొక్క ఉద్యోగ పరిస్థితుల్లో కానీ ఒక్కొక్కసారి ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు తెలియదు అన్నమాట.
ఆ సమయాల్లో మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏం చేస్తాడు ఆయన? మనకి నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మనలో మన సొంత మార్గాలు ఉంటాయి కొన్ని. మరి ఒక వాక్యము ఎవరైనా సరే వారు ఆ వాక్యం ఏంటండి? తన దేవుడు మరి ఈ యొక్క 119వ దావీదు కీర్తనలో ఈ వాక్యము నా పాదములకు దీపము, 119, 105 వచనం. నీ వాక్యము నా పాదాలకు దీపము, ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. మీ సొంత మాటలు కానీ మీ సొంత మార్గాలు నడిపించవన్నమాట. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నది ఆ దీపము. ఆ విధంగా ఆయన మనల్ని నీతి మార్గములో నడిపిస్తారు. ఎవరు నడిపిస్తారు? దేవుడే నడిపిస్తాడు. మరి నీతి మార్గము తెలియాలంటే దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం అన్నమాట. మా జీవితాల్లో అంటే నేను ప్రతిదీ కూడా దావీదు మహారాజు అలాగే మీరు ఏ విధంగా ఈ కీర్తనను మీ సొంత జీవితంలో అన్వయించుకుంటారు. మా అందరికీ కూడా సొంత జీవితంలో ఈ కీర్తన అన్వయించుకోవచ్చు. అలాగే నేను ఈ కీర్తనని నా సొంత జీవితంలో అన్వయించుకున్నప్పుడు మరి ఈ ఒక్కొక్క మాట మా జీవితంలో నెరవేరినట్లుగా నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. మేము అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేక ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఆయన వాక్యాన్ని వెతికినప్పుడు ఆయన మమ్మలను ఆ యొక్క మార్గము, ఆ శాంతికరమైనటువంటి మార్గాల్లో నడిపించినట్లుగా మా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాం. చాలాసార్లు మనం చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ కనిపెట్టుట అంటే తొందరగా డెసిషన్స్ తీసేసుకుని కొంచెం ప్రార్థన చేయడం ఓకే అనుకోవడం కాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. ఏ డెసిషన్ తీసుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన మనకు తెలియచేస్తూ ఉంటారు అన్నమాట. దానికి ముందు వచ్చిన నేను చెప్పడం మర్చిపోయాను. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించుతున్నాడు. ఈ గొర్రెలు చాలా పిరికి జంతువు, అంటే టిమిడ్ యానిమల్స్ అన్నమాట. అయితే అవి ఈ వేగంగా ప్రవహించేటటువంటి నీళ్ళల్లో నీళ్లు తాగడం అంటే వాడికి భయం అన్నమాట. ఒకవేళ కాలు జారి పడ్డాయి అనుకోండి, అవి వాటి బొచ్చు చాలా తిక్కుగా ఉండడం వల్ల అవి నీళ్ళల్లో కొట్టుకొని పోతాయి, నిలబడలేము. అందుకని ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ఆ నదులు ప్రవహించేటటువంటి నదుల్లో ఒక రాతితో ఒక చిన్న పూల్స్ లాగా ఏర్పాటు చేస్తాడు. లేకపోతే ఆ నది పక్కనే ఒక చిన్న ఒక గొయ్య లేక తవ్వి ఆ నీటి దగ్గరకు ఈ గొర్రెల్ని నడిపిస్తాడనమాట. కాబట్టి ప్రభువారు ఆ నడిపించినప్పుడు అవి చాలా పీస్ఫుల్గా ఆ వాటర్ని తాగుతూ ఉంటాయి అన్నమాట. అంటే నదిలో కొట్టుకొని పోకుండా. అది గొర్రెల కాపరికే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. అదేవిధంగా ప్రభువారు మనల్ని తొందర చేయరు, మనల్ని వేగంగా పరిగెట్టమని లేకైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళడానికి ప్రభువారు ఒప్పుకోరు. అంటే ఆయనకు ఇష్టం ఉండదు, ఆయన అటువంటివి చేయరు. కాబట్టి ప్రభువారు మనల్ని శాంతికరమైనటువంటి జలాల యొద్దకు నడిపిస్తారన్నమాట. మేము వెళ్ళిన తర్వాత, అమెరికా వెళ్ళిన తర్వాత 2012 ఆగస్టు 18వ తారీఖుని మా పెద్ద కుమారుడు 28 సంవత్సరాలు అప్పుడు ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు.
ఆ సమయంలో మా పరిస్థితి ఎలా ఉన్నదంటే భయంకరమైనటువంటి వేదన, ఎవరు తీర్చలేనటువంటి పెద్ద కుమారుడు వేదనలో మేము కృంగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేవుని బిడ్డలైన వారు, దేవుని సేవకులైన వారు, విశ్వాసులు మా చుట్టూ ఉండి మమ్మలను వారి మాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆహారం ఇచ్చట ద్వారా మరి మమ్మల్ని సేద తీర్చారనమాట. అటువంటి సేవ ప్రభువే మరి డైరెక్ట్గా వచ్చి మనకి అన్నీ చెయ్యరు. తన బిడ్డల్ని ఆయన వాడుకుంటారనమాట. వాడుకొని వారు మనల్ని సేద తీరుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ దినము నేను తెలుసుకున్నాను, ఒక మరి బ్రదరు చనిపోయారని. మరి బిడ్డలంతా మరి విశ్వాసులంతా వెళ్ళి ఆ యొక్క కుటుంబానికి సేద తీర్చారు. అది లేకపోతే మన క్రైస్తవ జీవితంలో మనం పరదేశులుగా ఉన్న ఈ లోకంలో మనం ముందుకి వెళ్ళలేమన్నమాట. అదేవిధంగా మరి గాఢాంధకారపు లోయల్లో భయపడను, నీవు నాకు తోడైండు, నీ దుడ్డికరలో నీ దండం నన్ను ఆదరించును. ఈ మాట మా జీవితంలో అక్షరాల రుజువైందనమాట. మీరు ఎంతమంది అయితే ఈ గాఢాంధకారపు లోయల్లో ప్రయాణం చేశారో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఆ గాఢాంధకారపు లోయల్లో మేము ప్రయాణం చేశాము. అది ఎంత గాఢాంధకారంగా ఉంటుందంటే ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో కనబడినటువంటి పరిస్థితుల్లో ప్రభువారు మరి ఆయన యొక్క దుడ్డుకర్ర దండం మమ్మల్ని ఆ దుడ్డుకర్ర దండం ఎవరంటే ఆయన బిడ్డలే, విశ్వాసులే మాకు దండముగా దుడ్డుకర్రగా ఉండి మమ్మల్ని ఆదరించి మాకు కావలసినటువంటి ఓదార్పును, నెమ్మదిని ఇచ్చారన్నమాట. ప్రభువారు ఇచ్చేటటువంటి దుడ్డుకర్ర దండము అవి ఎట్లా ఉంటాయంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ సమయంలో మనము కృంగిపోకుండా, లేక మరి చాలామంది ఏదైనా దుఃఖకరమైన విషయము కుటుంబంలో జరిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కృంగిపోయి ఏదో ఒకటి చేసేస్తారు, ఏదో ఒక భయంకరమైనటువంటి డెసిషన్ తీసేసుకుంటారు, లేకపోతే ఒక ఎడిక్ట్ అయిపోతారు తాగుడుకు కానీ దేనికన్నా కూడా. వారి పెయిన్ నమ్ చేసుకోవడానికి ఆ విధంగా అయిపోతారు. లేకపోతే దేవుణ్ణి దూషిస్తారు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి అనుమానిస్తారు, దేవుణ్ణి ఇష్టపడరు, విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు. కానీ మరి ఆ సమయంలో నిజమైనటువంటి విశ్వాసులకు, నిజంగా ప్రభువుని నమ్ముకొని ఆయన రక్షణను పొంది, మారు మనసు అనుభవాన్ని పొంది, రక్షణను పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలైతే మరి ఏం చేస్తారంటే ఆ ప్రభువు చాపినటువంటి ఆ దుడ్డుకర్ర దండాన్ని పట్టుకుంటారు, పట్టుకొని ఆయన ఇచ్చేటటువంటి నడిపింపులోనికి వెళతారనమాట. కాబట్టి ఆయన ఇచ్చే దుడ్డుకర్ర దండాన్ని మనం ఎప్పుడు కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. అది దానిని మనం అంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఆ దండాన్ని మనం పట్టుకొని ఉండాలి. భక్తులైనటువంటి సేవకులు మరి నిన్న రాత్రి అమ్మగారు చెప్పారు, యేసురత్నయ్య గారు ఎంతగా ఈ యొక్క మందిరాన్ని, అంటే ఈ యొక్క సేవను ఈ యొక్క కువైట్ నగరంలో స్థాపించడము, బైబిల్ మిషన్ సంఘాన్ని ఇక్కడ నెలకొల్పడం, దానిని మరి నెలకొల్పడమే కాకుండా నిలబెట్టడం, తర్వాత విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ నడిపించడం. ఇదంతా ఎలాగ సాధ్యమవుతుందంటే ఓన్లీ బై రిలయింగ్, అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా ఆయన దండం మీద, ఆయన దుడ్డికర్ర మీద ఆనుకున్నప్పుడే మనం చేయగలం. తర్వాత మన యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఉండాలి అంటే
మరి ఏక మనసుతో మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక సార్లు రాయబడింది, వారు 29 సార్లు రాయబడింది. వారు ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ ప్రార్థన చేశారు. ఏక మనసు ఏకాత్మ ఎప్పుడు వస్తుందండి? మనం ఒకరినొకరు అనుమానించకుండా, ఒకరినొకరు జడ్జిమెంటల్గా ఉండకుండా, ఒకరి పాపం, ఒకరి బలహీనతలు మనం ఒకరు క్షమించుకుంటూ మరి ఉన్నప్పుడే ఆ యొక్క ఏక మనస్సు, ఏక మనస్సు ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి ఆత్మ ఉండదు, ఏకాత్మ. ఆ పరిశుద్ధాత్మను పనిచేయాలంటే ఆ ఏకాత్మతో మనం పని చేస్తూ ఉండాలన్నమాట. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు, ఇలాంటి సమావేశాలు, ఇలాంటి ఆలయాలు, ఎన్నో చక్కని ఆలయాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుడు మీకు అనుగ్రహించారు. దీనిని ఇంకా ఈ ఆలయం, ఈ యొక్క స్థలం పట్టనంతటువంటి విశ్వాసులు ఇక్కడ ఆకర్షింపబడతారన్నమాట. మరి ఆది సంఘములో మరి 120 మందితో ఆ యొక్క మేడగదిలో వారు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందినప్పుడు ఆ యొక్క సంఖ్య అంతకంతకు విస్తరించిందనమాట. దానికి కారణం ఏంటి? అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. మనమంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందినప్పుడు మరి ఈ యొక్క విశ్వాసులు చేర్చబడ్డారన్నారు. 120 మంది 3,000 అయ్యారు, 3,000 5,000 అయ్యారు. తర్వాత ప్రపంచం అంతా కూడా తలక్రిందులు చేయడానికి దేవుడు ఆ యొక్క ఆది విశ్వాసులను, ఆది అపోస్తలులను దేవుడు వాడుకున్నాడు అన్నమాట. 5వ వచనము, నా శత్రువుల ఎదుట పొర్లుచున్నది. ఈ శత్రువు ఎవరు మనకి? సాతాను మనల్ని దేవుని వాక్యం దొంగిలించేసి దేవుని వాక్యానికి దూరపరిచేటటువంటి కుయుక్తితో మనల్ని, అంటే దేవుని సన్నిధికి రాకుండా ఆపేస్తుంది, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకుండా చేస్తుంది, వాక్యం చదవడానికి ఇష్టం అంటే వాక్యం చదవాలని ఇష్టం లేకుండా, అంటే ఆ యొక్క శత్రువు మన యొక్క ఆత్మీయ జీవితానికి శత్రువు అన్నమాట. ఆ శత్రువు ఎదుట మనకి భోజనము సిద్ధపరుస్తున్నాం. అంటే ఆ వాక్యము, జీవవాక్యము, ఆయన వాక్యం అనే జీవాహారంతో మనకు భోజనాన్ని, అంటే ప్రతి దినము భోజనం మరి తినకపోతే మనం శరీరము పోషణ ఉండదు కదా. అదే విధంగా జీవవాక్యాన్ని మనం ప్రతిదినము మనం తీసుకున్నప్పుడు మనము ఆ యొక్క పోషణలో ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఆత్మీయమైనటువంటి ఆరోగ్యంతో పెరుగుతాం అన్నమాట. పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడాలంటే మరి ఎస్తేరు గ్రంథంలోను మరి అన్ని చోట్ల మనం చూసినప్పుడు, రూతులో కూడా చూసినప్పుడు వాళ్ళు ఆ యొక్క సిద్ధపాటు ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క మరి 6 నెలలు గోపరసము, ఇంకా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో సిద్ధపాటు అన్నమాట. ఆ సిద్ధపాటు ఎట్లాగా జరిగింది? మరి వాళ్ళ శ్రద్ధతో, ఏదో ఒక్కరోజు లేదో 2 రోజులు సెంట్ రాసుకుని వెళ్ళడం కాకుండా సిద్ధపాటు చాలా కన్సిస్టెన్సీ, చాలా దీక్షతో కూర్చున్న సిద్ధపాటు. కాబట్టి మనమంతా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. పెళ్లి కుమార్తె సంఘముగా మనం ఎదురు చూస్తున్న ఈ దినాల్లో మన సిద్ధపాటు, ఈ సుగంధ ద్రవ్యాలు ఏంటంటే దేవుని వాక్యము, పరిశుద్ధుల యొక్క సహవాసము, అలాగే మరి ఆ యొక్క సహవాసము, తర్వాత రొట్టె విరవడము, ఇవన్నీ కూడా ఆ యొక్క సిద్ధపాటులో మనం ఉన్నాము కనుక ప్రభు వారు వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఎస్తేరు రాణి సిద్ధపడి మరి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళిందో ఆ విధంగా మన ప్రభువుని ఎదుర్కోవడానికి చాలా సిద్ధపడి ఆయనకి ఆమెను చూడగానే ఆయనకి ఇష్టం పుట్టిందంట రాజుగారు. అలాగే ప్రభువారు మనల్ని చూడగానే ఇష్టపడేలాగా మన సిద్ధపాటు ఉండాలి. అలాగా తర్వాత ఈ నూనెతో నా తల అంటే నూనె అంటే
పరిశుద్ధాత్ముడు. ఆ యొక్క నూనె ఈ గొర్రెలకి ఇవన్నీ ఏం చేస్తారు, రాళ్ళల్లో రప్పల్లో తిరుగుతూ ఉంటాయి కదా, తర్వాత ఒకదాన్నొకటి ఢీకొంటూ ఉంటాయి. అలాంటప్పుడు వాటికి గాయాలు అవుతూ ఉంటాయి తలలకి. అది ఈ గొర్రెల కాపరి చివరిగా ఆ యొక్క గొర్రెల పెన్లోనికి వాటిని నడిపించేటప్పుడు ఒక్కొక్క గొర్రె తలని చూస్తాడట, రుద్దుతాడు. చూసి ఏమన్నా గాయాలైతే నూనె రాస్తాడనమాట. రాసి వాటికి మద్ర అంటే జస్ట్ నూనె రాసి ఆ గాయము ఎత్తబడేలాగా చూస్తాడు. అదే రీతిగా మన జీవితంలో మన అనుభవాలు, చాలా మందికి చాలా సాక్ష్యాలు ఉంటాయి కదా, మీ అందరికీ సాక్ష్యాలు ఉంటాయి. ఆ విధమైన సాక్ష్యాలు వింటుంటే, ఒక్కొక్క సాక్ష్యం వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఇంత సన్నిహితంగా మనతో ఉంటారా, ఇంత సన్నిహితంగా మనకు ఒక తల్లి బిడ్డను చూసినట్టు, తండ్రి కుమారుని చూసినట్లు అంతగా చూస్తారా అనేసి మనకి ఆ యొక్క అంటే అనుభవాలు వచ్చినప్పుడు వస్తుంది. కానీ దేవుడు అంత చక్కగా చూసినందువల్ల, మరి దావీదు మహారాజు ఈ విషయాలు తన జీవితంలో అనుభవించినందువల్ల ఆయన చక్కగా ఈ కీర్తన వ్రాయగలిగాడు. తర్వాత నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేముల నా వెంట వచ్చును, చిరకాలం ఎక్కువ మందిరంలో నేను నివాసం చేతును. ఆయన మరి కృపాక్షేమాలే నా వెంట వచ్చును. దావీదు మహారాజ్ జీవితం చూస్తే ఆయన మరి అంత కృపాక్షేమం ఉన్నదా? లేదు. ఆయనకి ఎన్నో కష్టాలు, ఎన్నోసార్లు పారిపోయాడు, గుహల్లో దాక్కున్నాడు, పిచ్చివాణిలాగా నటించాడు, కుమారులను కోల్పోయాడు. తర్వాత తన సొంత కుమారుడే తనకు శత్రువై అయ్యాడు అనమాట. తర్వాత అనేక మంది ఆయన్ను దూషించారు, ఎన్నో చేశారు. ముఖ్యంగా ఫస్ట్గా ఆయన ప్రైమరీగా ఆయన సౌలుకి శత్రువు అయిపోయాడు. ఈ విధమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి దావీదు ఎంత ధైర్యంగా ఈ రాయగలుగుతున్నాడు అంటే ఆయన కృపాక్షేమములే నా వెంట వచ్చినంటే దేవుడిచ్చేటటువంటి కృపా క్షేమం మనకి ఓన్లీ మనం ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడే మనం వాటిని గ్రహించగలం. కష్టాలు రాకుండా ఉండవు జీవితంలో, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. అయితే ఆయన కృప కూడా అధికంగా ఉంటుంది. తర్వాత ఆయన ఇచ్చే క్షేమం కూడా మన జీవితంలో మనం అనుభవించామన్నమాట. చిరకాలము యెహోవా మందిరంలో ఆయన మందిరం ఎవరంటే ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో నివాసం చేస్తాం. ఆ చివరి నివాసం ఎక్కడ? ఆ పరలోకమే మన నివాసం కదా, పరమపురి. కాబట్టి ఆ చిరకాలము అంటే దావీదు మహారాజు యేసు ప్రభు వారికి ముందు ఎప్పుడో ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క రిజరక్షన్ అంటే నిత్య జీవము, పునరుత్థానము, ఈ అంశాలు వారికి అంతగా అవగాహన లేవు. కానీ పాత నిబంధనలో అనేక సార్లు నిత్య జీవం గురించి రాయబడింది. దావీదు కీర్తనలోనే చాలా సార్లు రాయబడింది. మనం అవన్నీ వివరణగా చూడడానికి, రిఫరెన్స్ చూడడానికి టైం లేదు. కానీ మీరు దావీదు కీర్తనలు ఒక్కొక్కటి చదివినప్పుడు యేసు ప్రభు వారి గురించి, ఆయన రాకడ గురించి, ఆయన పొందబోయే శ్రమలను గురించి, ఆయన ఏ విధంగా ఉంటారు అన్న దాని గురించి అనేక సార్లు కీర్తనకారుడు రాయగలిగాడు. ఎలా రాయగలిగాడంటే పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఆయన ప్రవచనం చెప్పాడు అన్నమాట. అదే విధంగా ఈ యొక్క మందిరము, ఆయన మందిరం ఎక్కడంటే ఆయన సింహాసనం, ఆ పరలోకములో ఉన్నటువంటి ఆయన సింహాసనములో చిరకాలము నివాసం చేస్తాము అన్నటువంటి ధీమ, అన్నటువంటి నిశ్చయత ఆనాడు ఎప్పుడో ఈ పునరుత్థానము ఇవన్నీ ప్రీచ్ చేయబడని ముందు కాలంలోనే దావీదు మహారాజు చెప్పగలిగాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క కీర్తన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రతి కీర్తన ప్రాముఖ్యమైంది. కానీ ఇది దినాన్ని మనకి దేవుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. చివరిగా మరి ఈ యొక్క పత్రిక పాఠాన్ని మనం చూసినప్పుడు, అంటే ఇది దీనికి కనెక్షన్ లేదనుకోండి, కానీ
మేము వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాము బాబు మాట్లాడుకున్నప్పుడు ఒక విషయాన్ని బర్నబాస్ గురించి మేము సంభాషణ చేసినప్పుడు ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయంలో మరి ఆ చివరి మాట చదివారు కదా, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చాలా ఈ బర్నబా రాసిన పత్రికను కానీ బర్నబా అనే ఒక అపోస్తలుడు అని కానీ ఎక్కడా లేదు బైబిల్లో. కానీ ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన ఒక చోట రాస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై ఉన్నాడని కూడా రాయబడి ఉంది. నేను రిఫరెన్స్ దాన్ని వేరే దాంట్లో రాసుకున్నాను. అయితే ఈ బర్నబా చాలా ధనవంతుడు. అయితే మొదట్లోనే ఆయన భూమి అంతా అమ్మేసేసి అపోస్తలుల పాదాల దగ్గరికి పెట్టాడు. ఆయన ఈజ్ ద మోడల్. అప్పటి నుంచి కూడా మిగతా వారంతా కూడా ఆ మోడల్నే అనుసరించారనమాట. ఆస్తులుంటే అంటే మిమ్మల్ని అందరినీ ఆస్తులు అమ్మేమని కాదు, బట్ కానీ అదే తన సంపూర్ణ సమర్పణ, సంపూర్ణమైనటువంటి సమర్పణ జీవితం. పౌలు గారిని అందరూ కూడా సౌలు పౌలుగా మారిన తర్వాత అందరూ అనుమానించారు. యూదులు, ఈవెన్ అపోస్తలులు కూడా అనుమానించి అయ్య బాబోయ్ ఈయన అందరినీ కూడా హింసలు పెట్టినట్టు, క్రైస్తవుల్ని హింసించినటువంటి పౌలుని మనం చేర్చుకోవడానికి వీల్లేదు అన్నప్పుడు ఈ బర్నబా గారే వచ్చి కాదు, ఆయన యొక్క కన్వర్షన్ నిజమైనటువంటి కన్వర్షను, ఆయన నిజంగానే ప్రభువుని చూశాడు, ప్రభు ఆయనతో మాట్లాడారు అని ఆయనను చేర్చుకున్నటువంటి, ఆయనను ఇంట్రడ్యూస్ చేశాడు ఎవరికి, క్రైస్తవ సంఘానికి చేసి అప్పుడు బర్నబా పౌలును ఈ యొక్క విశ్వాసులకు చూపించినటువంటి గొప్ప మార్గదర్శి అన్నమాట. మనలో చాలామంది బర్నబాలు ఉన్నారు కదా, వాళ్ళు కనిపించరు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్కగారు కదా, ఆమె కూర్చొని అందరినీ ఆయనకి ఏమని పేరు, హెచ్చరిక పుత్రుడు అన్నా కన్నా ప్రోత్సాహపుత్రుడు అనొచ్చు. ప్రోత్సాహం ఇచ్చేటటువంటి అదే బర్నబా ఎంకరేజర్ అని ఉంటుంది అన్నమాట. అంటే మనల్ని ఎంకరేజ్ చేసి, సపోర్టర్, ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించేటటువంటి ప్రోత్సాహపుత్రుడు. మనం అందరం కూడా బర్నబాస్ లాగా ఉండి అనేకులను ప్రోత్సాహపరిచి మరి సంఘానికి ఇన్వైట్ చేస్తూ సంఘ అభివృద్ధి కొరకు మరి ఆయన పౌలు గారితో ఓన్లీ మరి ఎవరైనా అంటే ఒకసారి జాన్ మార్క్ అంటే మార్క్ సువార్త రాసినటువంటి మార్కు గారు ఒకసారి పౌలును విడిచిపెట్టాడు. ఎందుకంటే మరి ఆయనకు భయం వేసి ఒక మిషనరీ జర్నీకి వెళ్ళలేదు. అయితే ఆయనను ఇంక తీసుకెళ్ళకూడదు అనుకున్నాడు పౌలు గారు. అయితే బర్నబా లేదు, ఈ మార్కు నిజమైనటువంటి విశ్వాసి అని చెప్పి ఆయన్ని తీసుకొని అక్కడ పౌలు గారు బర్నబా విడిపోయారు. కానీ వారి సేవలో మాత్రము ముందుకు సాగి ఉన్నారనమాట. అంటే బర్నబా గురించి మీరు చక్కగా ఈ అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా చదవాలని మీకు అడ్వైజ్ ఇస్తున్నా. మీరు చాలా ధైర్యం పొందుతారు, చాలా మీ విశ్వాసము డెవలప్ అవుతుంది. కాబట్టి బర్నబా గురించి చక్కగా చదువుకోనండి. ఈ సమయంలో మరి ఈ వాక్యము మరి మన జీవితాల్లో ఫలించినట్లుగాను మనము ఈ కడవరి దినాల్లో ఉన్నాము. అనేకములైనటువంటి సంఘటనలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో మనకి ఏమొస్తుందంటే అమ్మో అక్కడ అలా జరుగుతుంది, అమెరికా గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఇక్కడ
అమెరికాలో ఎలా జరిగింది, అక్కడ అంతా కాలిపోయిందని, లేకపోతే అక్కడ అంతా మునిగిపోయిందని, ఈ విషయాలు ఎక్కువ ఇక్కడ మాట్లాడుకుంటాను. నేను ఇండియా వెళ్ళినప్పుడు నన్ను అందరూ కూడా అడుగుతున్నారు, మీ అమెరికాలో చాలా ప్లేస్ కాలిపోయిందంట కదా అని. కానీ అమెరికా అంతా కాలిపోలేదు, ఓన్లీ చిన్న ప్లేస్ కాలింది. అదే విధంగా అమెరికా అంతా మునిగిపోలేదు, కొంత ప్రాంతము మునిగింది. కానీ మీరు అందరూ కూడా విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మీరు అమెరికా దేశం గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే అది ఒకప్పుడు దేవుని వాక్యాన్ని ప్రపంచం అంతటికీ కూడా మరి అంటే ఎంతో మంది మిషనరీస్ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, మార్టియర్స్ అయ్యారు. మరి అలాంటి దేశము మరి ఈనాడు దేవుడు లేని దేశముగా నశించుకోకుండా మీ అనుదిన ప్రార్థనలో అమెరికా దేశం గురించి ప్రార్థన చేయండి. స్టిల్ ఇట్స్ ఏ నైస్ కంట్రీ, ఇట్స్ ఏ గాడ్ ఫీరింగ్ కంట్రీ. ఎందుకంటే చాలామంది భక్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. కాబట్టి అమెరికా దేశం గురించే కాకుండా ఇజ్రాయేల్ దేశం గురించి, ఇంకా మరి యుక్రెయిన్ అక్కడ యుద్ధము, అక్కడ రష్యా గురించి మనం అనుదిన ప్రార్థనలు, అంటే మన సంఘము, మన బైబిల్ మిషను అని మనం సరిపెట్టుకోకుండా ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరి నిమిత్తం, అలాగే మార్టియర్స్ నిమిత్తం ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు క్రైస్తవులు. అవందరి గురించి మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం బర్నబాల వలె మనం హెచ్చరిక పుత్రులము అంటారు. మరి ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇతరుల గురించి ప్రార్థన చేస్తే అది సంపూర్ణమైనటువంటి ప్రార్థన, పరిపూర్ణమైనటువంటి ప్రార్థన. మనం ఒక్కడి గురించే మనం చేసుకుంటే అది అసంపూర్తి అయినటువంటి ప్రార్థన. కాబట్టి అందరి గురించి మనం చేసినప్పుడు అది సంపూర్ణ ప్రార్థన అయ్యింది. దానివల్ల ప్రభువారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. కాబట్టి అటు ప్రార్థనా జీవితంలో ముందుకు సాగడానికి మరి మా తండ్రి అయిన మన దేవుడు సహాయం చేయను. తండ్రి దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీవెంత గొప్ప దేవుడు నాయన. నీ యొక్క ప్రేమను మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకున్నాం ప్రభువా. యెహోవా నా కాపరి అనే దావీదు మహాభక్తుడు తన యొక్క నిన్ను కాపరిగా ఎంచి ఏ విధంగా ఆయన నిన్ను కొనియాడి ఉన్నాడో ఈ 150 కీర్తనలలోనూ అనేకములైన కీర్తనలు ఆయన అనుభవాలతో రాసి నిన్ను ఎంతగానో స్తుతించి ఉన్నాడు తండ్రి. అదే రీతిగా నాయన మా జీవితంలో ప్రభువా మేము ఒక్క కీర్తన కూడా రాయలేకపోయినప్పటికీ నీ ప్రభువా మేము మా యొక్క ప్రార్థనలే నీ కీర్తనలు తండ్రి, మా యొక్క స్తుతులే నీకు కీర్తనలు ప్రభువా. ఆ విధంగా మరి భక్తుడైనటువంటి దేవదాస్ అయ్య గారు కూడా ఎన్నో పాటలు స్తుతులు రాసి ఉన్నారు తండ్రి. ఆ పాటలు నాయన మాకు ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని, ఆ యొక్క సంతృప్తిని, ఆ యొక్క స్తుతిని కలుగజేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. భక్తులను మా కొరకు పెట్టినందుకు నీకు స్తోత్రాలు, మాదిరిగా పెట్టినందుకు నీకు స్తోత్రాలు. మరి నాయన ప్రభువును మేము మాదిరిగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ భక్తులు ఏ విధంగా మరి మాదిరిలో నడిచి ఉన్నారు, మేము కూడా అదే మాదిరిలో నడవడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన మాకు కొన్ని విషయాలు తెలియవు తండ్రి, తెలియచేయండి, పరిశుద్ధాత్మ ద్వారా బోధించమని వేడుకొచ్చున్నాం తండ్రి. నాయన కలవరపడకుండా నీ వైపు చూడడానికి సహాయం దయచేయండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పురుషుని, స్త్రీని నాయన నీవు అభిషేకించండి ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసి నాయన అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మెండుగా దయచేయమని వేడుకొచ్చున్నాం. ప్రార్థనా పనులైన స్త్రీలను లేపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. రానున్న దినాల్లోనైనా మంచి పంటలు పండులాగన నీవు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, బిడ్డల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే ఈ కువైట్ దేశాన్ని కూడా ఆశీర్వదించి ఈ కువైట్ కింగ్ను కూడా ఆశీర్వదించమని యేసు నామములో కొద్ది విన్నపములు మిక్కిలి వినముగా బ్రతుకులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
అనుభవం కాపుడి అనుభవంతో కూడిన వాక్యాన్ని వెల్లడించారు. ఇప్పుడు కాపుడి అనుభవంతో కూడిన గీతాన్ని పడతాను. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. లేత లేత పచ్చికలు నన్ను మేపు, తేట తేట నీతిని నాకు దాపు. తేట తేట నీతిని నాకు దాపు. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. నా దైవమిలలో నాకు తోడు నీడా, నన్నాదరించు తన కర్రయు దండమును. నా దైవమిలలో నాకు తోడు నీడా, నన్నాదరించు తన కర్రయు దండమును. కటికా చీకటిలో కఠినానుభవములో, ప్రాణ భయములలో నీ భయముందను. కటికా చీకటిలో కఠినానుభవములో, ప్రాణ భయములలో నీ భయముందను. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. లేత లేత పచ్చికలు నన్ను మేపు, తేట తేట నీటిని నాకు దాపు. తేట తేట నీటిని నాకు దాపు. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. అందరికీ అందరికీ మరణాత. చక్కటి వాక్యం ద్వారా మనల్ని పోషించినటువంటి సీఎం గారికి సంఘం తరఫున 200 మరణాత చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినా మనల్ని దర్శించకుండా మరలా తిరిగి అమెరికా వెళ్ళరు ఒమేగయ్య గారు. అందుకొరకే మన మీద ఉన్న ప్రేమ కొరకే ఒమేగయ్య గారికి సంఘం తరఫున 200 మరణాతలు తెలియజేస్తున్నాను. మరి పోయిన సంవత్సరం ఎంతగానో ఎదురు చూసాం. ఎవరి కోసమమ్మా? అమ్మగారు ఇక్కడికి వస్తారేమో, ఎల్సీ అమ్మగారు వస్తారని. కానీ ఆఖరి నిమిషంలో మరి అమ్మగారు మన స్వదేశం వెళ్ళడం జరిగింది. మరి ఈసారి దేవుని మహాకృప వల్ల మనల్ని సందర్శించడానికి, మనతో సమయం గడపడానికి ఆ దేవాదేవుడు అనుగ్రహించినటువంటి ఈ అవకాశం కొరకే దేవునికి ఎన్నో 200 మరణాతలు తెలియజేస్తుంటాను. మరి అమ్మగారు ఈ రాత్రికే ప్రయాణం చేయాలి. అయినా కూడా మరి అలుపు అనేది వారి బహుశా డిక్షనరీలో లేదనుకుంటా. అలుపు అనేది వారి డిక్షనరీలో లేదనుకుంటా. అమ్మగారు కానీ అయ్యగారు కానీ మరి మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసమే మరి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అండి? ఉమయ్య గారి తమ్ముడు గారి దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అమ్మగారు 12 గంటలకల్లా
ఎయిర్పోర్ట్లో ఉండాలి, బయలుదేరారా లేదా అని. మరి ప్రార్థించండి. ఎంతో భారం కలిగి మరి దేవుని సేవలో అదే రీతిగా సమాజ సేవలో రెండింటిలో కూడా ఎంతో చక్కగా ముందుకు వెళ్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అదే రీతిగా మరి వయస్సు అనేది ఎక్కడుందో తెలియకుండా, అవునంటారా కదంటారా? ఆయనకున్న ఎనర్జీ మన దగ్గర లేదు. మరి అయ్య గారిని ఆ దేవుడు ఎంతో చక్కగా మరి ఆయన సేవలు అదే రీతిగా సమాజ సేవలో వాడుకుంటున్నందుకే దేవునికి ఎన్నో వందన మరణాతను తెలియజేస్తూ ఉన్నాను. మరి బహుగా మరి అయ్య గారు తలపెట్టి చేస్తున్నటువంటి ఆల్ఫా మిషనరీ ద్వారా మరి పాకిస్తాన్లో చేస్తున్న సేవ అభివృద్ధి కొరకు, అదే రీతిగా మరి అక్కడ జరుగుతున్న సంఘ సేవ, మరి దానికి అవసరమైన మూలధనం, వాటన్నిటి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. మరి అయ్యగారు కూడా రేపటి ఉదయాన తెల్లవారుజామున బయలుదేరుతారు. రేపు తెల్లవారుజామున అయ్యగారు బయలుదేరుతారు. ఈ రాత్రికేమో అమ్మగారు బయలుదేరుతారు. కాబట్టి అమ్మగారేమో స్వదేశం వెళ్తారు, అయ్యగారేమో పాకిస్తాన్ వెళ్తారు. కాబట్టి ప్రతి ఇరువురి కొరకు కూడా ఇది సింహపు గుండె గలవాడని ఎవరినంటారమ్మా? అమ్మా పాకిస్తాన్ ఎవరు వెళ్తారు అంటే కాబట్టి అంతటి చక్కటి సింహపు గుండెని అనుగ్రహించి ఆయన సేవలో మరి దేవుడు వాడుకుంటున్నందుకే దేవునికి వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నా. దుబాయ్ దేశం ఎంతమంది చూసారు? దుబాయ్ దేశం మిషన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటాం. ఎంతమంది వస్తారు? చేతులు దుబాయ్ దేవుని కృపను బట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మన కిరణ్ బాబు గారు చెప్తున్నారు, బైబిల్ మిషన్ పాకిస్తాన్ వరకు కూడా పాకిపోయింది. కాకి వచ్చి మాట్లాడిందంట, దేవదాస్ పాకిస్తాన్. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి పాకిస్తాన్ పాకిపోయింది. ఇది 5వ సార్ నేను పాకిస్తాన్ లో సమస్య ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్లో ప్రవేశించి ఈ టెర్రరిస్టుల కంపెనీ ఉంటారు కదా, వాళ్ళు క్రైస్తవుల మీద దొండగలు చేస్తారు అన్నమాట. గృహాలు వెళ్ళి చేయడం, స్త్రీలు పాడు చేయడం, బాంబులు వేయడం, ఇవన్నీ కూడా. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని 5 చోట్ల ఆపుతారు. డిక్కీ ఓపెన్ చేయాలా, ట్రంక్ ఇంజిన్ ఓపెన్ చేయాలి, చూస్తారు. వెళ్ళేటప్పుడు అంటే వచ్చేటప్పుడు కూడా దాంట్లో పాకిస్తాన్ వెళ్ళాలంటే చెక్ చేస్తారు, వచ్చేటప్పుడుగా మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చి చెక్ చేస్తారు. ప్రతి చోట పోలీసు రోడ్ల మీద ప్రతి వాళ్ళు గన్నులు పట్టుకొని ట్రక్ మీద తిరుగుతూ ఉంటాం. అలాంటి దేశం అంతా ఫాస్ట్ గా చెప్పారు. కిరణ్ బాబు గారు కూడా లెటర్ రాసి పంపారు. ఆయన ల్యాండ్ మాఫియా వాళ్ళు బయలుదేరి చర్చి ఎవరిని అడిగి కట్టావు, ఇక్కడ కూల కొట్టేస్తాం, ఎంత వెళ్తామని చెప్పారు. ఫాస్ట్ గా ఇల్లు గాడి చేసేసి భార్య బిడ్డను పట్టుకొని వెళ్ళిపోయి సిటీలో ఉంటున్నారు. ఈ గ్రామంలో లేరు. ఇక్కడ వాటి పేరు చర్చి 3 అంతస్తుల బిల్డింగ్, అది బైబిల్ మిషన్ సంగతి గ్రూప్ లో పెట్టారా? చూసా నేను గ్రూప్ లో ఉన్నాను. చూసాము. చిట్ట గారిని అడిగాను మీకు ఏమన్నా వస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నారు. ప్రార్థన చేయండి. ఆ పాస్టర్ గారికి ఒక రైఫిల్ ఇచ్చారు, పిస్టల్ అంటారు కదా, ఆయన కూడా ఉంటారు. సంఘానికి ఒక రైఫిల్ ఇచ్చారు, అది ఏదో దాని పేరు మిషన్ ఇచ్చారు. పరిస్థితి చెప్తున్నాను కనుక ప్రార్థన చేయండి.
ఒకవేళ మీరు ఎవరన్నా మిషన్ ట్రిప్ రావాలనుకుంటే చేతులు ఎత్తండి, లేదా చిట్ట కలిపి పాకిస్తాన్ వెళ్ళడం ఒక వంతు అయితే, ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి మరలా ఎయిర్పోర్ట్ కి వచ్చేంత వరకు కూడా మెడలో సిలువ వేసుకునే ఉంటారు. అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే అక్కడ చాలా తీవ్రవాదం ఎక్కువ కదా. మరి ఆ పరిస్థితుల్లో కూడా మరి దేవుడు ఆయన ఎంతో చక్కగా అన్రీచ్డ్ మిలియన్స్ ఆర్ అన్రీచ్డ్ అని చెప్పేసి ఒక పదం అంటాం. మరి ఆ మిలియన్స్ లో ఈ పాకిస్తాన్ కూడా ఉంది కనుక అక్కడికి మరి గాలి ద్వారా వ్యాపించబడినటువంటి మన బైబిల్ మిషన్ చేరుకున్నందుకు దేవునికి వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు గ్రేస్ అయ్యగారి గురించి మాట్లాడతారు. కూర్చోండి. అందరికీ మరణాత. నేనేమి ప్రత్యేకంగా చెప్పట్లేదండి, ఆయనలో ఉన్న లక్షణాలనే వివరించాలని అనుకున్నాను, కానీ టైం లేదు కాబట్టి జస్ట్ 2 నిమిషాలే తీసుకుంటాను. జస్ట్ అయ్యగారి యొక్క పేరు యొక్క ప్రాముఖ్యతను చెప్పాలని ఆశపడ్డాను అంతే. అయ్యగారి పేరు ఏంటండి? ఒమేగా అయ్యగారు. మోడర్న్ గ్రీక్ ఆల్ఫాబెట్ అండ్ ఏన్షియంట్ అండ్ ఓల్డ్ గ్రీక్ ఆల్ఫాబెట్ లో ఒక లెటర్ గా ఒమేగా అనే సింబల్ ని యూజ్ చేస్తారు, ఒక లెటర్ గా వాడతారు. 24th లెటర్ ఆఫ్ ది మోడర్న్ గ్రీక్ ఆల్ఫాబెట్ అండ్ 28th లెటర్ ఆఫ్ ది ఓల్డ్ అండ్ ఏన్షియంట్ గ్రీక్ ఆల్ఫాబెట్ గా చెప్తారు. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే లాస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ గ్రీక్ ఆల్ఫాబెట్ అని చెప్తారు. అంతేకాకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా అనేక సబ్జెక్ట్స్ లో ఒమేగా అనే సింబల్ ని మనం చదివి ఉన్నాము, తెలుసుకుని ఉన్నాము కదా. ఫిజిక్స్ లో అయితే యాంగులర్ వెలాసిటీకి సింబల్ గా వాడతారు. అండ్ ఫినాన్స్ లో పర్సంటేజ్ చేంజ్ కి ఒమేగా అనే సింబల్ ని వాడతారు. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్ లో కూడా ఒమేగా అనే సింబల్ వాడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పేరు మన అయ్యగారిది. ఎవరైనా ఒకసారి బైబిల్ తీసి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ఆదియు అంత్యమును నేనే ఉన్నాను అని చెప్పేసి ఉంటుంది. ద గ్రేట్ హ్యాండ్, ఒక మంచి ముగింపు అనేది ఒమేగా యొక్క పేరుకి అర్థమై ఉంటుంది. అయితే అయ్యగారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆయన పేరులోనే పొదగబడి ఉన్నాయి విచిత్రంగా. ఏంటంటే OMEGA అనే అక్షరాలు. ఓ అంటే ఆప్టమిస్టిక్, ఆశావాద దృక్పథం కలిగిన వ్యక్తి మన అయ్యగారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరైనా భయపెట్టే ఉంటాయి అయ్యగారిని. పాకిస్తాన్ లో పని ప్రారంభించే ముందు ఏమవుతుంది అలాంటి నిరాశ లేకుండా చాలా ఆశతో పని ప్రారంభించి దాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు అయ్యగారి ద్వారా అక్కడ జరగాలని ఆశిద్దాం. అంతేకాకుండా మిస్టర్ కాలేజ్ అని పిలిచేవారంట అయ్యగారిని కాలేజ్ లో. అంత చక్కటి దేహదారుఢ్యం, శరీర దారుఢ్యం కలిగి మెంటల్ హెల్త్ మాత్రమే కాదు ఫిజికల్ హెల్త్ కూడా అయ్యగారు ఎంతో చక్కగా చూసుకుంటూ, అందుకే ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎనర్జెటిక్ 60లో కూడా 20లో ఉన్నారు. ఓకే, 70 ఏళ్ళ వయసులో కూడా 73 ఏళ్ళ వయసులో కూడా జస్ట్ 20లో ఉంటే ఎలా ఉంటామో మనము అలాగే ఉన్నాము. మనమే వంగలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. కానీ అయ్యగారు ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి మనందరం. అంతేకాకుండా జెంటిల్ మ్యాన్, అయ్యగారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు అందరినీ. ఉత్సాహంగా మనందరి చేత గంతులు వేయిస్తారు. చివరగా అంబిషియస్ పర్సన్, హీఈస్ వెరీ అంబిషియస్ పర్సన్. అంబిషన్ అంటే ఒక లక్ష్యం. క్రీస్తు సువార్త పట్ల అన్ని ప్రాంతాలకి యేసయ్య సువార్త వెళ్ళాలని, అందరూ రక్షణ పొందాలని, ఎవరు అడుగు పెట్టలేని ప్రాంతాల్లో కూడా అయ్యగారు అడుగు పెట్టి ఒక మంచి లక్ష్యాన్ని కలిగి ఉండి సువార్తని పంచిపెడతా ఉన్నారు. అదే క్రమంలో ఈ సంవత్సరం జనవరి 14 ఎల్సీ అమ్మగారు అయ్యగారు అమెరికా ప్రాంతంలో ప్రారంభమయ్యారు. ఈ యాత్రలో చాలా ప్రాంతాలు, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, కోలాలంపూర్, గుంటూరు, కాకినాడ, విజయవాడ, నంబూర్, ఆ తర్వాత మన ప్రాంతానికి ఇక్కడ కువైట్ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళనై ఉన్నారు. సో ఇన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తా ఇంత ఎనర్జెటిక్ గా ఉత్సాహవంతంగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి మరియు చిట్టక్క గారికి, ఒమేగా అయ్య గారికి, అమ్మగారికి నా నిండు వందన మరణాలు తెలియజేస్తాను.
మిత్రుడరారమ్ము మిత్రుడరారమ్ము మైత్రితో పారమార్థికమైన మాటలు వచింతు మన్ననతో విను మిత్రుడరారమ్ము 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 మిత్రుడరారమ్ము. పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని అందుకే ఈ బాధ పొందుచునున్నాను అని ఇట్లు మనసులో అనుకోననే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు. రక్షకుడున్నాడు తక్షణమే రమ్ము. ఆయన మానవుడైనట్టి దేవుండు. ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండవు. మనసులో ముద్రించుకొని శాంతి పొందుము. మిత్రుడరారమ్ము 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 మిత్రుడరారమ్ము. జన్మమున కూడా ఎన్నెన్నో పాపాలు చేసి ఉన్నందున చివరకు నరకంబే అని ఆత్మ ఎందున ఆలోచనెందుకు. అవి శిల్వపై యేసు అంతరింపజేసే ఆ వృత్తాంతంబును ఆనందముగా నమ్మి సుఖముగా నుండుము సూక్ష్మ మార్గం వీధి. ఎందరెన్ని ఎన్న ఏ మాటలు వినవద్దు. దేవావాక్య నిజము దేవావాక్య నిజము దిక్కులు చూడకు. మిత్రుడరారమ్ము 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 మిత్రుడరారమ్ము. దివ్యదేవుడు నిన్ను దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక. పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక. అంతా నా మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామెన్. మిత్రుడరారమ్ము మిత్రుడరారమ్ము మైత్రితో పారమార్థికమైన మాటలు వచింతు మన్ననతో విను. మిత్రుడరారమ్ము మిత్రుడరారమ్ము